హలో ఫ్రెండ్స్, నేను సంపత్ కుమార్. ఇవాళ వీడియోలో మనం బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ పైన ఎంట్రీస్ ఎలా రాస్తామని చూద్దాం. ఇది సిఏ ఇంటర్, సిఏ ఫౌండేషన్, సిఎంఏ ఫౌండేషన్ ఆర్ ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ ఎవరికైనా యూజ్ అవుతుంది. కాన్సెప్చువల్గా సేమ్ ఉంటుంది, నంబర్స్ పేర్లు వేరే ఉంటాయి. సో కాన్సెప్ట్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మీ ఎగ్జామ్స్కి మీకున్న క్వశ్చన్స్ని డిపెండింగ్ ఆన్ క్వశ్చన్స్ మీరు మార్చుకోవాలి. నేనేం చేస్తానంటే కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జనరల్స్ ఎలా రాస్తానో చెప్తాను. దాంతోపాటు 2-3 ఇల్లుస్ట్రేషన్స్ని, కొన్ని క్వశ్చన్స్ని సిఏ ఫౌండేషన్ నుంచి తీసుకుంటున్నాను. మీకు ఈ క్వశ్చన్ కావాలనుకుంటే గూగుల్లో సెర్చ్ చేయొచ్చు, మీకు ఈ క్వశ్చన్స్ దొరికిపోతాయి. ఇది ప్రైవేట్ కాదు, కానీ ఇక్కడ చేసే విధానాన్ని ఆ క్వశ్చన్ తోటి అర్థం చేసుకుంటే వేరే క్వశ్చన్స్ మీరు చేసుకోవచ్చు. సో లెట్ స్టార్ట్. సో బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే అర్థం ఏంటంటే, ఏదైనా ట్రేడరు ఆర్ ఎవరైనా ఏదైనా సర్వీస్ ప్రొవైడ్ చేయాలనుకున్నా, అమ్మాలనుకున్నా వెంటనే క్యాష్ తీసుకుంటారు. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే కస్టమర్ క్యాష్ పే చేయకుండా నేను 2 months తర్వాత పే చేస్తాను, 3 months తర్వాత పే చేస్తాను అంటాడు. సో అలా ఎప్పుడైతే డిఫర్ చేస్తాడో మనం ఒక లీగల్ డాక్యుమెంట్ కోసము ఒక బిల్ డ్రా చేస్తాం. సో డ్రాయర్ ఆఫ్ ద బిల్ అంటాం, డ్రాయీ ఆఫ్ ద బిల్ అంటాం, ఎండార్సర్ ఆఫ్ ద బిల్, ఎండార్సీ ఆఫ్ ద బిల్. సో ఇలాంటి కొన్ని టర్మ్స్ వస్తాయి. సో ఆ టర్మ్స్ని థియరిటికల్గా నేర్చుకోవడం కంటే మనం ఒక ఎగ్జాంపుల్ వైజ్గా చెప్తాను. ఇప్పుడు ఇతను ఒక షాప్ కీపర్, ఇతనికి ఒక షాప్ ఉంది, ఇక్కడ ఒక కస్టమర్ ఉన్నాడు. ఈ కస్టమరు షాప్ కీపర్ దగ్గరికి వెళ్ళాడు, అంటే ఒక షాప్ అతని దగ్గరికి వెళ్ళేసేసి నాకు 10,000 ఐటమ్స్ కావాలి అన్నాడు. సో ఇతను ఏమంటున్నాడు, నేను క్యాష్ ఇస్తేనే మీకు గూడ్స్ ఇస్తాను అంటున్నాడు. సో ఇది క్యాష్ అకౌంటింగ్. సో ఇప్పుడు మనం అకౌంటింగ్ వర్క్ చేస్తున్నాము, షాప్ కీపర్కి మనం అకౌంటింగ్ చేస్తున్నాము. షాప్ కీపర్కి అకౌంటింగ్ చేస్తున్నప్పుడు మన జర్నల్ ఎంట్రీస్ని అర్థం చేసుకుంటూ మనము ఇక్కడ కాన్సెప్ట్ చెప్తాను. ఈ కస్టమరు షాప్ కీపర్కి డబ్బులు పే చేస్తున్నాడు, అంటే క్యాష్ వస్తుంది. క్యాష్ వస్తుంది అంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్ రియల్ రూల్ ప్రకారం. సో క్యాష్ బేసిస్లో అయితే మనం ఏం చేస్తామంటే క్యాష్ అకౌంట్ డెబిట్, ఎందుకంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్ రియల్ రూల్. 2, ఇతను ఏం చేస్తున్నాడు, సేల్ చేస్తున్నాడు. అతని దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ని సేల్ చేస్తున్నాడు. సేల్ అంటే ఇన్కమ్. మన నామినల్ రూల్ ఏం చెప్తుంది, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అంటుంది. సో మనము సేల్స్ని క్రెడిట్ చేస్తాము. 10,000. సరే, ఇది మాకు ముందే తెలుసు. ఇది బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఎందుకు చెప్పారంటే కాన్సెప్ట్కి స్టార్టింగ్ పాయింట్ అర్థం చేసుకోండి. క్యాష్ బేసిస్లో అయితే క్యాష్ అకౌంట్ ఎటు సేల్స్ అకౌంట్ ఎలా వస్తుందో, మీరు క్రెడిట్ బేసిస్లో చేసినప్పుడు కూడా మీరు ఎప్పుడైతే ఎంట్రీస్ రాస్తారో మీరు ఇక్కడ ఒక్క ఎంట్రీ రాస్తారు. మేబీ మీరు 4 ఎంట్రీస్ రాయొచ్చు, 3 ఎంట్రీస్ రాయొచ్చు, 2 ఎంట్రీస్ రాయొచ్చు. బట్ అల్టిమేట్ ఎఫెక్ట్ ఏం కావాలి, మనకు క్యాష్ రావాలి. ఇక షాప్ కీపర్కి క్యాష్ రావాలి, అతని గూడ్స్ వెళ్ళిపోతున్నాయి కాబట్టి సేల్స్ని ప్రాఫిట్గా రికగ్నైజ్ చేయాలి. ఎలాగో చూద్దాం. ఇవాళ 1st November 2020. ఇవాళ ఒక కస్టమర్, ఇదే కస్టమర్ వచ్చేసి నాకు 10,000 గూడ్స్ కావాలి, డబ్బులు ఇవాళ లేవు, నేను 1 month తర్వాత ఇస్తా అంటున్నాడు. బట్ స్టిల్ అది మనకు ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయాలి కదా. మనకి ఎప్పుడైతే ఒక ఫైనాన్షియల్ యాక్టివిటీ ఉంటుందో, ఎప్పుడైతే ఒక మానిటరీ థింగ్ ఉంటుందో, మనం ఒక ఎంట్రీ రాయాలి యాజ్ అన్ అకౌంటెంట్. సో మనం ఇక్కడ ఏం చేస్తాము, ఇప్పుడు ఇక్కడ అంటే క్యాష్ టు సేల్స్ రాసాము, ఎందుకు క్యాష్ వస్తుంది కాబట్టి. బట్ ఇక్కడ క్యాష్ రావట్లేదు. సో క్యాష్ రాకుండా ఏమొస్తుంది, ఓన్లీ సేల్స్ మాత్రమే జరుగుతున్నాయి 10,000 అని చెప్పేసి. ఇక డెబిట్లో ఏం రాయాలో నాకు క్లారిటీ లేదు. డెబిట్లో ఏం రాయాలంటే, ఇప్పుడు ఫస్ట్ టైం క్యాష్కి సేల్ చేశాం కదా. ఇప్పుడు ఒక షాప్ అతను, నాకు ఒక కస్టమర్ వచ్చాడు, 10,000 ఇచ్చాడు, గూడ్స్ సేల్ కొనుక్కొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు అతని పేరు నేను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందా, నా బుక్లో అతని పేరు రాసుకోవాల్సిన అవసరం ఉందా? క్యాష్ ఇచ్చాడు, తీసుకొని పోయాడు కదా, ఇంకా నాకు ఏంటి అవసరం లేదు. బట్ ఈ సెకండ్ సిచ్యువేషన్లో ఆ సేమ్ కస్టమర్, అతని పేరు XYZ అని అనుకుందాం. ఆ XYZ అనే అతను నాకు డబ్బులు ఇవ్వలేదు, 1 month తర్వాత ఇస్తా అంటున్నాడు. సో అతని పేరు నేను గుర్తుపెట్టుకోవాలి. సో నేను XYZ అకౌంట్ డెబిట్ 10,000 టు సేల్స్ 10,000. సరే, ఇది జనరల్ ఎంట్రీస్ వైజ్గా లాజికల్గా చెప్పండి. అంటే డెబిట్ ద రిసీవర్. ఇప్పుడు నేను ఇతనికి క్రెడిట్లో అమ్ముతున్నాను అంటే అతను గూడ్స్ని రిసీవ్ చేసుకుంటున్నాడు. మన పర్సనల్ రూల్ ఏమంటుంది, డెబిట్ ద రిసీవర్ అంటుంది. సో మనం XYZని డెబిట్ చేస్తున్నాము. క్రెడిట్ ఇన్కమ్. ఇప్పుడు మనం క్యాష్లో అమ్మినా అది ఇన్కమే,
క్రెడిట్లో అమ్మినా ఇన్కమే కదా. ఎస్ నాకు డబ్బులు ఇవ్వాలి రావట్లేదు, బట్ అక్రూవల్ కాన్సెప్ట్ అదే అంటుంది కదా, ఒక్కసారి ఏదైనా జరిగినప్పుడు రాసేసేయాలి మీరు అనేసి. సో ఇక్కడ కూడా సేల్స్ వస్తుంది, ఇక్కడ కూడా సేల్స్ వస్తుంది. సో అతను ఏం చేస్తున్నాడు, 1 month తర్వాత ఇస్తా అంటున్నాడు కదా, కరెక్ట్ 1 month తర్వాత వచ్చేసేసి అంటే 1st December 2020కి వచ్చేసేసి సంపత్ నువ్వు నాకు గూడ్స్ అమ్మావు కదా క్రెడిట్లో, నీ డబ్బులు నీకు ఇచ్చేస్తున్నా అంటాడు. సో మనం ఏం చేస్తాము, 1 month తర్వాత మనకు డబ్బులు వస్తున్నాయి కదా, డెబిట్ వాట్ కమ్స్ ఇన్. సో క్యాష్ అకౌంట్ డెబిట్ 10,000 టు 1 month తర్వాత మళ్ళీ సేల్ చేస్తున్నామా, లేదు. మన సేల్ అనేది నవంబర్లోనే జరిగిపోయింది, డిసెంబర్లో మళ్ళీ సేల్ చేయట్లేదు. ఆల్రెడీ ఎవరైతే మనకు అప్పు అని అనుకుంటున్నామో ఆ అప్పు తీరిపోయింది. అంటే ఇప్పటివరకు ఏదో నువ్వు డెబిట్లో చూపించుకున్నావు, అయితే నాకు డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి నువ్వు డబ్బులు పే చేసిన అతను డబ్బులు పే చేసిన తర్వాత అతనికి ఇంకా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు కదా. సో దీన్ని నల్లిఫై చేయడానికి క్రెడిట్లో రాస్తాం. సో XYZ 10,000. ఇంకా సింపుల్గా చెప్పాలంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ ద గివర్. సో ఎఫెక్ట్ ఏమొచ్చింది సార్ అంటే, ఎఫెక్ట్ చూడండి, ఈ XYZ ఇక్కడ డెబిట్లో పడింది, XYZ ఇక్కడ క్రెడిట్లో పడింది. అంటే అల్టిమేట్ ఎఫెక్ట్ ఏం పడింది, క్యాష్ డెబిట్లో వచ్చింది, సేల్స్ క్రెడిట్లో వచ్చింది, క్యాష్ డెబిట్లో వచ్చింది, సేల్స్ క్రెడిట్లో వచ్చింది. అంటే లాజికల్గా అర్థమవుతుందా, మనం క్యాష్ ట్రాన్సాక్షన్ రాసినా ఏ ఎంట్రీ పడుతుందో క్రెడిట్ ట్రాన్సాక్షన్ రాసినా అదే ఎంట్రీ పడుతుంది. సో ఇక్కడ ఈ పాయింట్ ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు మనం బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని ఇంట్రడ్యూస్ చేద్దాం. ఇప్పటివరకు మనకి బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ కాలేదు, ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేద్దాం. సో ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మేబీ ఎంట్రీస్ పెరగచ్చు, బట్ అల్టిమేట్గా మీరు రాసే ఈ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఈ క్యాష్ సేల్స్ అనేది అది అలాగే ఉండాల్సి వస్తుంది. ఎలాగో చూద్దాం. ఫస్ట్ నవంబర్కి ఒక అతను వచ్చేసి నాకు గూడ్స్ కావాలి అన్నాడు. మనం ఏం రాస్తాము, XYZ అకౌంట్ డెబిట్ 10,000 టు సేల్స్ 10,000. ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏం లేదు, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాం. డెబిట్ ద రిసీవర్, డేటాని డెబిట్ చేసాము. సేల్స్ ఈజ్ ఇన్కమ్, నామినల్ రూల్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్, సేల్స్ని క్రెడిట్ చేసాము. మనం ఏమంటున్నామంటే, అతను ఇప్పుడు 2 months తర్వాత డబ్బులు ఇస్తా అంటున్నాడు. సో 2 months ఆగే ఓపిక మనకు లేదు. సో 2 months అతని పైన నమ్మకం లేదు, ఇస్తాడో ఇవ్వడో కూడా మనకు క్లారిటీ లేదు. సో మనం ఏమంటామంటే, ఎస్ ఈ రోజుకి నువ్వు క్రెడిట్లో తీసుకుంటున్నావు, సో నేను నీ పైన ఒక బిల్ రాస్తాను. ఆ బిల్లులో ఏం రాస్తానంటే, నేను ఒక పర్సన్కి 10,000 అప్పున్నాను, 2 months తర్వాత ఇస్తానని చెప్పడానికి. సో దట్ ఈస్ కాల్డ్ బిల్. ఎవరు రాస్తున్నారు, నేను రాస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను అమ్మాను కాబట్టి నేనే రాస్తాను కాబట్టి ఐఎమ్ ద డ్రాయర్ ఆఫ్ ద బిల్. ఎవరిపైన రాస్తున్నాను, ఆ XYZ అనే పర్సన్ పైన రాస్తున్నాను. సో అతని పైన రాస్తున్నాను కాబట్టి అతను డ్రాయీ ఆఫ్ ద బిల్ అవుతాడు. ఐ రిపీట్, ఈ షాప్ కీపరు ఈ కస్టమర్కి అంటే ఈ XYZకి అమ్ముతున్నాడు కదా, బిల్లు రాసేది ఎవరు, షాప్ కీపర్ రాస్తున్నాడు. సో ఈజ్ అ డ్రాయర్ ఆఫ్ ద బిల్. ఎవరిపైన రాస్తున్నాడు, కస్టమర్ పైన రాస్తున్నాడు. సో ఈజ్ అ డ్రాయీ ఆఫ్ ద బిల్. సో ఈ వర్డ్స్ని కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో ఇప్పుడు ఎంట్రీ రాసినప్పుడు ఏం రాస్తామంటే, ఎప్పుడైతే ఈ షాప్ కీపరు బిల్లు డ్రా చేస్తాడో అప్పుడు మనం ఎంటర్ రాయకుండా ఎప్పుడైతే కస్టమర్ దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు, సో అది మనకు లాలో ఉంటుంది. మనం ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తారో అప్పుడు దట్ విల్ బికమ్ ఏ ప్రాపర్ బిల్. మనం అకౌంటింగ్ వచ్చినప్పుడు ఈ షాప్ కీపరు ఈ XYZ పైన బిల్ రాస్తున్నాడా, ఆ బిల్లు రాసినప్పుడు ఎంట్రీ రాయాడు. ఐ రిపీట్, ఈ షాప్ కీపర్ గూడ్స్ అమ్ముతున్నాడు, అమ్మిన తర్వాత ఒక బిల్ రాస్తున్నాడు, అప్పుడు ఎంట్రీ రాయం మనము. ఆ బిల్లు ఎప్పుడైతే XYZకి వస్తుందో అతని కింద యాక్సెప్టెడ్ అని చెప్పేసి అతను యాక్సెప్టెన్స్ ఇచ్చేసేసి సేమ్ బిల్ని మళ్ళీ షాప్ కీపర్కి ఇచ్చేస్తాడు. అంటే ఎప్పుడైతే ఈ డ్రాయీ ఈజ్ అ డ్రాయీ, ఎప్పుడైతే డ్రాయీ ఒక బిల్లుని యాక్సెప్ట్ చేస్తాడో అప్పుడే ఒక ప్రాపర్ బిల్ అవుతుంది. అప్పటి వరకు మనం ఎంట్రీస్ రాయకూడదు. సో షాప్ కీపరు డ్రా చేసినప్పుడు ఎంట్రీ రావట్లేదు, ఈ డ్రాయి యాక్సెప్ట్ చేసి సేమ్ బిల్లుని మళ్ళీ షాప్ కీపర్కి ఇచ్చినప్పుడు ఎంట్రీ వస్తుంది. మనం ఎంట్రీ వైజ్గా ఆలోచించాలంటే, ఇప్పుడు నేనే షాప్ కీపర్ అనుకుందాం, నేను అతని పైన బిల్లు డ్రా చేస్తాను, ఎంట్రీ రావట్లేదు, అతను సైన్ చేసి మళ్ళీ బిల్లుని నాకే ఇచ్చేస్తున్నాడు, అప్పుడు ఎంట్రీ పడుతుంది. సో ఆ బిల్లు ఏదైతే నా దగ్గర వస్తుందో దానికి ఒక లీగల్ టెండర్ వస్తుంది, దానికి ఒక లీగల్ వాల్యూ వస్తుంది, లీగల్గా రికగ్నైజ్ అవుతుంది. కాబట్టి దాన్ని మనము బిల్స్ రిసీవబుల్ అని అంటాము. సో బిల్స్ రిసీవబుల్ అనే వర్డ్ ఎందుకు వచ్చింది, ఇది ఒక బిల్లు, ఆ బిల్లు పైన నాకు డబ్బులు రావాలి, బిల్స్ ఆన్ విచ్ ఐ హ్యావ్ టు రిసీవ్. సో బిల్స్ రిసీవబుల్ అగైన్ ఇట్స్ అన్ అసెట్. మనకు క్యాష్ ఎలా అసెట్, బ్యాంక్ ఎలా అసెట్, ఇప్పుడు చెక్ ఉంది, చెక్ కూడా ఒక అసెట్. ఎందుకు, రేపటి రోజు నేను బ్యాంక్ వెళ్ళి డబ్బులు పెడితే వాళ్ళు ఇచ్చేస్తారు కాబట్టి. ఫర్నిచర్ అసెట్, ఎందుకంటే రేపటి రోజు అమ్ముకోవచ్చు కాబట్టి. అలాగే ఈ బిల్స్ రిసీవబుల్ కూడా ఒక అసెట్, ఎందుకంటే లీగల్గా నేను అతని దగ్గర నుంచి డబ్బులు తీసుకోవచ్చు కాబట్టి దీన్ని కూడా మనం ఒక అసెట్గా అనుకుంటున్నాము. సో డెబిట్ చేస్తున్నాము
ఎవరు ఇస్తున్నారు? ఆ బిల్ ఎవరు ఇస్తున్నారు మనకి? ఆ డ్రాయి ఇస్తున్నాడు. డ్రాయి అంటే XYZ. సో నేను ఎంట్రీ ఏం రాస్తాను? 2XYZ 10,000. అర్థమవుతుందా? మీరు డెటార్ అని రాసినా అదే వస్తుంది, కాబట్టి మన ఈజీనెస్ కోసము బిల్స్ రిసీవబుల్ టు XYZ అని రాసాము. క్లియర్గా అర్థం చేసుకోండి. బిల్స్ రిసీవబుల్ టు XYZ రాసాము. ఎందుకు రాసాము? ఒక బిల్లు వస్తుంది, దానిపైన నాకు డబ్బులు రావాలి, అది నాకు ఒక అసెట్, డెబిట్ చేశాను. టు క్రెడిట్ ద గివర్, ఎవరు ఇస్తున్నారు? ఆ డ్రాయి ఇస్తున్నాడు. సో డ్రాయిని క్రెడిట్ చేశాను. రైట్, ఇది 2 ఎంట్రీస్ అయిపోయినాయి. ఇప్పుడు 3rd ఎంట్రీకి వెళ్దాం. ఒక 2 months తర్వాత అతను చెప్పినట్టుగా అతను డబ్బులు మనకి ఇచ్చేశాడు. ఏమన్నాడు? నాకు 10,000 ఇస్తానన్నాడు కదా, ఇచ్చేసాడు అనుకుందాం. ఇప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది? 2 months తర్వాత నాకు ఎప్పుడైతే డబ్బులు ఇస్తున్నాడో నాకు క్యాష్ వస్తుంది. క్యాష్ అంటే రియల్. డెబిట్ వాట్ కమ్స్ ఇన్. సో క్యాష్ నేను డెబిట్ చేస్తాను 10,000. ఇప్పుడు చాలామందికి డౌట్ ఏంటంటే ఈ క్రెడిట్ ఏం చేస్తాను అనేది ఒక డౌట్. సో క్రెడిట్ దేన్ని చేస్తారంటే, ఎప్పుడైతే అతను నాకు డబ్బులు ఇచ్చాడో నేను ఏదైతే నా దగ్గర బిల్లుగా పెట్టుకున్నానో ఆ బిల్లు అతనికి ఇచ్చేసేయాలి. కరెక్ట్గా వినండి. ఇప్పుడు నా దగ్గర ఒక బిల్లు ఉంది అంటే దాని మీనింగ్ ఏంది? రేపటి రోజు నేను కోర్టుకు వెళ్ళొచ్చు, నేను రేపటి రోజు ఒక బ్యాంకుకి వెళ్ళి డిస్కౌంట్ చేసుకోవచ్చు, లేదంటే నేను ఇంకొకరికి నేను ఎండార్స్ చేసుకోవచ్చు. అది నేను ఇంకా చెప్తాను రాబోయే టైంలో. ప్రస్తుతానికి నాకు ఒక బిల్లు ఉందంటే నాకు ఒక అసెట్ ఉంది, వాడు ఇవ్వాలి అని అనుకుంటున్నాను. ఎప్పుడైతే డబ్బులు ఇచ్చేసాడో అతనికి ఇచ్చేసేయాలి కదా, నేను అతను చంపేసుకోవచ్చు కదా. సో ఎప్పుడైతే నాకు క్యాష్ వస్తుందో డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్యాష్ను డెబిట్ చేస్తున్నాను, ఆ బిల్లుని అతనికే ఇచ్చేస్తున్నాను. సో వెళ్ళిపోతుంది. సో బిల్స్ రిసీవబుల్ 10,000. సో ఇక్కడ మనం ఏం సాధించామంటే చూడండి, బిల్స్ రిసీవబుల్ ఇక్కడ క్రెడిట్లో ఉంది, బిల్స్ రిసీవబుల్ ఇక్కడ డెబిట్లో ఉంది, XYZ ఇక్కడ క్రెడిట్లో ఉంది, XYZ డెబిట్లో ఉంది. అంటే అల్టిమేట్గా ఎంట్రీ ఏం పడింది? క్యాష్ డెబిట్ పడింది. క్యాష్ డెబిట్ 10,000 టు సేల్స్ క్రెడిట్ 10,000. లాజికల్గా అర్థమవుతుందా? ఒక ఎంట్రీ ఒకటేసారి రాస్తే క్యాష్ టు సేల్స్, 2 సార్లు రాస్తే అగైన్ క్యాష్ టు సేల్స్. నువ్వు బిల్స్ని ఇంట్రడ్యూస్ చేసి రాసినా క్యాష్ టు సేల్స్ వస్తుంది. సో మిమ్మల్ని మీరు మీ కాన్సెప్ట్స్ కరెక్ట్గా ముందుకు వెళ్తున్నాయా లేదా చూసుకోవడానికి నేను ఇలా క్రాస్ చేస్తాను డెబిట్ క్రెడిట్ అని. అట్లా ఏం క్రాస్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ అండర్స్టాండింగ్ కోసం. సో ఇది ఎవరి సైడ్ నుంచి ఆలోచిస్తున్నాను? ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయర్ ఆర్ ఇన్ ద బుక్స్ ఆఫ్ సెల్లర్. ఈ షాప్ కీపర్ అంటే షాప్లో ఒక ఐటమ్స్ని సేల్ చేస్తున్నాడు కదా, అతని పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంట్రీస్ రాసి ఇవన్నీ ఎంట్రీస్ రాశాను. సో ఎవరికో ఒక డౌట్ వస్తుంది, సరే సేమ్ ఎంట్రీస్ నేను ఇక్కడ సైడ్ నుంచి ఆలోచిస్తే సేమ్ అవుతుంది అంటే, ఎవరైతే కస్టమర్ కొన్నాడో అతని పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఎంట్రీస్ చాలా మారుతాయంటే ఏం మారవు, జస్ట్ ఫ్లిప్ మనం ఉల్టా చూడాలి. విల్ సీ దాట్ ఆల్సో. ఇప్పుడు నేనే ఒక షాప్కి వెళ్ళేసేసి గూడ్స్ కొంటున్నాను, క్యాష్లో ఉన్నాను అనుకో, ఎంట్రీ ఏమొస్తుంది? పర్చేజ్ చేస్తున్నాను కాబట్టి పర్చేజ్ అకౌంట్ డెటార్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్ క్యాష్, ఇదే ఎంట్రీ. అలాగే నేను క్రెడిట్లో ఉన్నాను అనుకో, ఎంట్రీ ఏమొస్తుంది? పర్చేజ్ అకౌంట్ డెటార్ టు క్రెడిటార్ అకౌంట్, ఎందుకంటే క్రెడిట్ అన్న లైబిలిటీ. ఎప్పుడైతే నేను డబ్బులు పే చేస్తానో డెబిట్ ద రిసీవర్, క్రెడిటర్ అకౌంట్ని నేను డెబిట్ చేస్తాను, క్యాష్ పే చేస్తాను కాబట్టి టు క్యాష్ అకౌంట్. సో అల్టిమేట్గా ఏమొస్తుంది? క్రెడిటార్ నలిఫై అయిపోతుంది. అంటే పర్చేజెస్ టు క్యాష్ ఎక్కడ తేడా లేదు కదా. సేమ్ నేను డెటార్కి ఏం చెప్పాను, క్రెడిటర్ కూడా అదే లాజిక్లో వస్తుంది. సో ఎంట్రీస్ని తెలుసుకొని, ఎంట్రీస్ని నేర్చుకొని మీరు ఈ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనే టాపిక్కి వెళ్తే కరెక్ట్గా ఉంటుంది. సో అగైన్ కమ్ బ్యాక్ టు దిస్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ చూద్దాం. మన బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ కాన్సెప్ట్లో డ్రా ఈ అంటే ఎవరి పేరు పైన బిల్లు డ్రా చేయబడిందో అతను డ్రాయి. షాప్లో ఇప్పుడు నేనే డ్రాయి అనుకున్నాను, అంటే నేనే ఒక షాప్కి వెళ్ళి కొన్నాను, డబ్బులు లేవు, 1 month తర్వాత ఇస్తా అన్నాను, దానికి ఒక బిల్లు డ్రా చేశాడు. సో నేను 1 month ఆగిన తర్వాత దానికి డబ్బులు పే చేశాను. ఈ మొత్తం స్టోరీలో ప్రతి దగ్గర ఒక ఎంట్రీ రాయాలి. ఫస్ట్ ఎంట్రీ ఏంది? నేను ఇవాళ షాప్కి వెళ్ళి కొన్నాను, ఒక ఎంట్రీ. కొన్నాను అంటే ఏంటి? నాకు ఎక్స్పెండిచర్, పర్చేజెస్. మన నామినల్ రూల్ కూడా ఏం చెప్తుంది? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. సో పర్చేజెస్ ఈజ్ అన్ ఎక్స్పెండిచర్, పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు, నేను క్యాష్ పే చేస్తున్నానా, సపోజ్ క్యాష్ పే చేస్తుంటే టు క్యాష్ అని అయ్యేది, క్రెడిట్ వాటి కోసం అని చెప్పి నా క్యాష్ ఏం పోవట్లేదు. కాకపోతే ఒక లైబిలిటీ ఏర్పడుతుంది. నేను ఎప్పుడైతే ఉద్దరిలో డబ్బులు తర్వాత ఇస్తా అని చెప్పేసి కొన్నానో, పర్చేజెస్ అండ్ ఎక్స్పెండిచర్, అది అందరికీ తెలిసింది. క్రెడిట్లో ఇప్పుడు మీరు క్యాష్ రాయలేరు, ఇప్పుడు మీరు క్రెడిటార్ అని రాస్తారు.
అంటే సింపుల్గా చెప్పాలంటే షాప్ కీపర్, మనకు ఈ ఎగ్జాంపుల్లో షాప్ కీపర్, ఆ షాప్ కీపర్కి నేను డబ్బులు ఇవ్వాలి అని నా బుక్లో రాసుకోవాలి కాబట్టి పర్చేజెస్ యాజ్ అన్ ఎక్స్పెండిచర్, ఖర్చు, క్రెడిటార్ అతనికి డబ్బులు ఇవ్వాలి కాబట్టి నా లయబిలిటీ. సో మీరు మాకు గోల్డెన్ రూల్స్ ప్రకారం చెప్పండి సార్ అంటే డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. సో ఎక్స్పెండిచర్ని డెబిట్ చేస్తాను. ఇప్పుడు క్రెడిటార్ ఏంటి? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. నేను గూడ్స్ను క్రెడిట్లో కొన్నాను అంటే నా గూడ్స్ అతను ఇస్తున్నాడు కదా, సో అతను గివర్, నా గూడ్స్ నాకు ఇస్తున్నాడు. సో క్రెడిట్ ద గివర్. సో నేను క్రెడిటార్ని, ఆ పర్సన్ని క్రెడిట్ చేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ అతను ఏమంటున్నాడు, సంపత్ నీ పైన నాకు నమ్మకం లేదు, ఒక బిల్ రాస్తాను నీ పైన అంటున్నాడు. సరే రాయని చెప్తున్నాను. మనం ఇందాక చెప్పిన స్టోరీ గుర్తుపెట్టుకోండి. అతను ఫస్ట్ బిల్లు డ్రా చేస్తాడు, డ్రా చేసి నాకు ఇస్తాడు, సంపత్ ఇగో చెప్పు దీనిపైన సైన్ చేయని చెప్పి. అప్పుడు నేను ఎంట్రీ రాయను, నేను కింద సైన్ చేస్తాను. సైన్ చేసి అతనికి ఇచ్చేటప్పుడు అప్పుడు అది ఒక ప్రాపర్ బిల్ అవుతుంది, అప్పుడు నేను ఎంట్రీ రాస్తాను. అర్థమవుతుంది చైన్. ఫస్ట్ షాప్ కీపర్ బిల్లుని రాస్తున్నాడు, డ్రా చేస్తున్నాడు, ఎంట్రీ రాయను. నేను నా దగ్గరకు వస్తుంది, ఎంట్రీ రాయను. నేను సైన్ చేసి ఇస్తున్నాను, అప్పుడు ఎంట్రీ రాస్తాను. సీక్వెన్స్ అర్థం చేసుకోండి. సో నేను అతనికి ఇస్తప్పుడు బిల్స్ పేయబుల్, ఇట్స్ ఎ లయబిలిటీ. నేను ఇస్తా అని చెప్పి ఒక ప్రామిస్ చేస్తున్నాను. సో బిల్స్ పేయబుల్ ఈజ్ ఎ లయబిలిటీ 10,000. ఈ బిల్లుని ఎవరికి ఇస్తున్నాను? ఒక పర్సన్కి ఇస్తున్నాను. ఈజ్ ఎ పర్సన్. ఎవరు? ఆ షాప్ కీపర్ అంటే ఒక పర్సనే కదా. డెబిట్ ద రిసీవర్, డెబిట్ ద రిసీవర్. ఏం రిసీవ్ చేసుకుంటున్నాడు అంటే నేను రాసిన బిల్లుని అతను రిసీవ్ చేసుకుంటున్నాడు కాబట్టి ఆ క్రెడిటార్ని నేను డెబిట్ చేస్తున్నాను. క్రెడిటార్ అకౌంట్ 10,000 రైట్. సో ఇది ఎక్కడ వరకు ఎంట్రీ? నేను ఇస్తా అని చెప్పడానికి రాసిన ఎంట్రీ మాత్రమే. ఒక 1 month అయిపోయింది, నేను చెప్పిన కాలం అయిపోయింది, నేను డబ్బులు ఇవ్వాలన్నప్పుడు నేనేం చేస్తాను? నేను డబ్బులు ఇచ్చేస్తాను. సో క్యాష్ వెళ్ళిపోతుంది. సో టు క్యాష్ 10,000. నేను క్యాష్ ఇచ్చేసేసి వదిలేస్తానా? నేను డబ్బులు ఇస్తా అని చెప్పి ఒక ప్రామిస్ చేసి ఒక బిల్ ఇచ్చానా? ఆ బిల్లు నేను తీసుకుంటాను. ఇందాక నేను ఈ సిచ్యువేషన్ ఎలా చెప్పాను, సేమ్ సిచ్యువేషన్లో నీ డబ్బులు నీకు ఇచ్చేసాను, నేను రాసిన లెటర్ నాకు ఇచ్చేసి, నేను రాసిన బిల్లు నాకు ఇచ్చేసి అని చెప్పి అది నాకు వచ్చేసినంత మాత్రం అది బిల్స్ రిసీవబుల్ కాదు. ఒకప్పటి నా బిల్స్ పేయబుల్లే మళ్ళీ నా దగ్గర తిరిగి వస్తున్నంత మాత్రం అది బిల్స్ రిసీవబుల్ అవ్వదు. బిల్స్ పేయబుల్లే మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది. సో బిల్స్ పేయబుల్ డెబిట్ అవుతుంది. సో ఇది ఎఫెక్ట్ ఏం పడుతుంది? బిల్స్ పేయబుల్ నలిఫై అయిపోతుంది. అంటే ఒక డెబిట్ ఒక క్రెడిటార్ నలిఫై అయిపోతుంది. ఒక డెబిట్ ఒక క్రెడిట్. అల్టిమేట్గా పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్, పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్. సో ఇలా ఎంట్రీ వస్తుంది. అంటే మీరు ఒక ఎంట్రీ రాసిన, స్ప్లిట్ చేసి రాసిన ఎంట్రీ అదే వస్తుంది. సో ఇది బేసిక్. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఈ డ్రాయర్ ఉన్నాడు కదా, ఇతను నేను 1 month తర్వాత ఇస్తా అని చెప్పాను. 1 month వరకు బిల్లుని తన దగ్గరనే పెట్టుకుంటే దట్ ఈస్ కాల్డ్ హెల్డ్ ఫర్ మెచ్యూరిటీ. అంటే ఆ బిల్లు 1 month తర్వాత మెచ్యూర్ అవుతుంది. ఆ 1 month వరకు అతను ఆగాడు కాబట్టి వీ కెన్ సే దట్ హీఈస్ హోల్డింగ్ ద బిల్ టిల్ మెచ్యూరిటీ అంటాం. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఫస్ట్ టైం అనుకున్నాం డెటార్ అని అంటున్నా అంటే ఆ కస్టమర్, ఇక XYZ అన్నాను కదా, ఇక ఇతనే డెటార్. XYZ అకౌంట్ డెబిట్ 10,000 టు సేల్స్. ఇది నా ఫస్ట్ ఎంట్రీ. ఎప్పుడైతే గూడ్స్ అమ్మానో అది. నేను బిల్ ఎప్పుడైతే రాశానో బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు డెటార్ XYZ. ఇక్కడ వరకు అయితే తెలిసిందే కదా. ఇప్పుడు నేనే షాప్ కీపర్ని అనుకుందాం. నేనేం చేశాను, 1st November నేను గూడ్స్ అమ్మాను. అతనికి ఏం చెప్పాను, 1 month అవుతాను, నాకు 1 month అవుతాను, నాకు డబ్బులు కావాలంటాను. సో 1 month వరకు బిల్లు నా దగ్గరే ఉంటుంది కదా. సో నా దగ్గర 3 రకాల ప్రాబబిలిటీస్ ఉన్నాయి. ఏం చేయొచ్చు అంటే ఏ బిల్ అయితే నా దగ్గర ఉందో నేను ఇంకొక 1 month ఆగొచ్చు, అంటే December వరకు ఆగొచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ హెల్డ్ ఫర్ మెచ్యూరిటీ. అంటే ఆ 1 month వరకు నేను వెయిట్ చేస్తాను, నా బిల్లు నా దగ్గరే పెట్టుకుంటాను. దట్ ఈస్ ఒక పాసిబిలిటీ. రెండోది ఏం చేస్తానంటే 1 month వరకు ఆగాల, నాకు డబ్బులు అవసరం ఉంది, 10,000 ఎందుకు అలా వదిలేడు, బ్యాంకు దగ్గరికి వెళ్ళేసి
9,700 ఇవ్వని అడుగుతాను, బ్యాంక్ ఒక 300 రూపీస్ డిస్కౌంట్గా తీసుకుంటుంది, ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తుంది, నాకు అట్లీస్ట్ కొంచెం డబ్బులని వస్తాయి, 9,700 వస్తాయి, అది నేను దేనికైనా వాడుకోవచ్చు అని చెప్పి. సో దిస్ ఈజ్ కాల్డ్ డిస్కౌంటింగ్ విత్ బ్యాంక్. సో డిస్కౌంటింగ్ విత్ బ్యాంక్ అని ఎందుకు వర్డ్ వస్తుందంటే 1 month తర్వాత రావాల్సిన డబ్బులు నేను ఇప్పుడే తీసుకుంటున్నాను, అంటే రేపటి వాల్యూని ఇవాళతోటి నేను కాంప్రమైజ్ అవుతున్నాను కాబట్టి ఇట్ ఇస్ కాల్డ్ డిస్కౌంటింగ్ విత్ బ్యాంక్. అదొకటి పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎండార్స్మెంట్ ఆర్ ఎండార్స్మెంట్ విత్ అ క్రెడిటార్. ఈ లాజిక్ ఏంటి అంటే ఇప్పుడు నేను డబ్బులు తీసుకునే పొజిషన్లో ఉన్నాను, అలాగే మేబీ నేను ఇంకా వేరే వాళ్ళ దగ్గర నేను క్రెడిట్లో తీసుకుని ఉండొచ్చు కదా, వాడు నన్ను ఫాలో అప్ చేస్తున్నాడు, సంపద నాకు డబ్బులు ఇవ్వు అని చెప్పి. సో నాకు డబ్బులు లేనప్పుడు ఏం చేస్తాను, నాకు ఏదైతే వచ్చేది ఉందో ఆ బిల్లుని నేను ఎవరికైతే ఇచ్చేది ఉందో వాళ్ళకి ఇచ్చేస్తాను, అంటే ఆఫ్సెట్ చేస్తున్నాను. నేనేమంటున్నా అంటే ఒక అతను ఉన్నాడు, ఇప్పుడు ఎక్స్ వై జెడ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. వై జెడ్కి అమ్మాడు, అంటే ఇతని దగ్గర బిల్స్ రిసీవబుల్ ఉంది, అలాగే ఎక్స్ వై కూడా అమ్మాడు. సో ఇతని దగ్గర బిల్స్ రిసీవబుల్ అవుతుంది, ఇతనికి బిల్స్ పేయబుల్ అవుతుంది. ఇతను ఏమంటున్నా అంటే నాకు డబ్బులు లేవు కాబట్టి ఈ బిల్స్ రిసీవబుల్ని నేను నా క్రెడిటర్కి ఇచ్చేస్తా అంటాడు. సో దాన్ని మనము ఎండార్స్మెంట్ విత్ ద క్రెడిటర్ అంటాం. సో ఈ మూడిటికి ఎంట్రీస్ ఎలా ఉంటాయో చెప్తాను ఇప్పుడు. దిస్ ఈజ్ హెల్డ్ ఫర్ మెచ్యూరిటీ. ఇందాక నేను ఆల్రెడీ కవర్ చేశాను. హెల్డ్ ఫర్ మెచ్యూరిటీ అంటే నా దగ్గర ఉన్న బిల్లుని 1 month తర్వాత నేను తీసుకుంటాను చెప్పాను కదా, 1 month నేను వెయిట్ చేస్తాను. 1 month వెయిట్ చేసిన తర్వాత 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. 2 పాసిబిలిటీస్లో ఏంటి పాసిబిలిటీ అంటే ఒకటి హానర్ అవ్వచ్చు, ఒకటి డిజానర్ అవ్వచ్చు. అంటే నేను ఆ కస్టమర్ని నమ్మాను 1 month తర్వాత ఇస్తాడు అంటే, ఇచ్చాడు అనుకుందాం ఒక రకమైన ఎంట్రీ రాస్తాను, లేదు ఎగ్గొట్టాడు అనుకుందాం ఇంకొక రకమైన ఎంట్రీ రాస్తాడు, చెప్తాను. ఇచ్చాడే అనుకుందాం, ఇచ్చినాడు అని ఏమంటాము, నాకు డబ్బులు రావాలని చెప్పి నేను బిల్లు పెట్టుకున్నాను, 1 month తర్వాత అతను డబ్బులు ఇస్తున్నాడు, సో క్యాష్ ఈజ్ కమింగ్ ఇన్, డెబిట్ వాట్ కమ్స్ ఇన్. సో నేను క్యాష్ని డెబిట్ చేస్తాను. 2 నా దగ్గర బిల్లు ఉంది అతనికి సంబంధించింది, ఆ బిల్లును అతనికి ఇచ్చేస్తాను. సో ఇది వెళ్ళిపోతుంది, బిల్స్ రిసీవబుల్, ఇది ఎంట్రీ రాస్తాం. సో ఈ ఎంట్రీస్ని బై హార్ట్ చేయకండి, లాజికల్గా స్ట్రక్చరల్గా అర్థం చేసుకోండి. నెక్స్ట్ డిజానర్. డిజానర్ అంటే మీనింగ్ ఏంటి, అతను ఇస్తా అని చెప్పి ఇవ్వాల్సిన టైంకి ఇవ్వట్లేదు. సో ఇవ్వనప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ కూడా తన బిల్లుని తనకి ఇచ్చేస్తాము, కానీ ఇక్కడ క్యాష్ రాదు, అతన్ని మళ్ళీ ఇంకొకసారి రిటార్ చేస్తాము. ఓకే, సో ఇక్కడ కూడా మనం బిల్స్ రిసీవబుల్ రాస్తాము, ఎందుకంటే అతను ఇచ్చిన బిల్లు చెల్లట్లేదు, అతను డబ్బులు పే చేయట్లేదు, అందుకే ఆ బిల్లు వెళ్ళిపోతుంది. సో బిల్స్ రిసీవబుల్ క్రెడిట్లో వెళ్ళిపోతుంది. సో ఇక్కడ డెబిట్లో మనకు క్యాష్ రావట్లేదు, ఇక్కడ క్యాష్ వచ్చింది కదా, ఇక్కడ క్యాష్ రావట్లేదు. ఎవరైతే ఇస్తా అని చెప్పి ఇవ్వట్లేదో అతని బిల్లు అతనికి ఇచ్చేసేసి మనం అంటున్నాము, నువ్వు ఇచ్చిన బిల్లు నాకు చెల్లట్లేదు, నేను మళ్ళీ ఇంకోసారి నన్ను డేటాగా చేసుకుంటున్నాను అని చెప్పేసి. సో నేను ఇక్కడ XYZ రాస్తాను, అంటే ఆ డేటార్ పేరుని ఇంకొకసారి రాసుకుంటాను. ఓకే, సో ఇది హెల్డ్ ఫర్ మెచ్యూరిటీకి ఉండే సర్కమ్స్టాన్సెస్. ఇక్కడ డిస్కౌంటింగ్ విత్ ద బ్యాంక్, అక్కడ ఇందులో కూడా మళ్ళీ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. డిస్కౌంటింగ్ విత్ ద బ్యాంక్ అంటే అర్థమైంది, ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారము నాకు 10,000 1 month తర్వాత రావాలి, అప్పటి వరకు వేచి ఉండే ఓపిక నాకు లేదు, నేను బ్యాంక్ దగ్గరికి వెళ్ళేసి అడుగుతున్నాను. ఒక బ్యాంకు నాకు 10,000 బిల్లు ఒకటి ఉంది, నెల తర్వాత వస్తుంది, కాకపోతే నాకు డబ్బులు ఇప్పుడే కావాలి అంటే వాడు అంటాడు నెల తర్వాత వచ్చేదానికి కోసం నాకు ఎందుకు వస్తున్నాను, నేను ఒక 200-300 ఛార్జ్ చేస్తా అంటున్నాడు. అంటే 9,700 నాకు ఇచ్చేసి 300 బ్యాంక్ ఛార్జెస్గా వాళ్ళు ఛార్జ్ చేసుకుంటున్నారు, బ్యాంక్ ఇంట్రెస్ట్ అనుకుందాం. సో ఇప్పుడు నేను బ్యాంక్ దగ్గరికి వెళ్ళినప్పుడు బ్యాంకు నాకు ఏం చేస్తుంది, నాకు డబ్బులు ఇస్తుందా. సో డిస్కౌంటింగ్ విత్ బ్యాంక్లో ఒక ఎంట్రీ రాస్తాను. ఫస్ట్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళేసేసి నేను డిస్కౌంట్ చేస్తున్నాను, అంటే నా దగ్గర బిల్స్ రిసీవబుల్ ఉన్నది వెళ్ళిపోతుంది, అంటే నేను 2 బిల్స్ రిసీవబుల్ 10,000 వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్తుంది, బ్యాంకుకి వెళ్తుంది. సో బ్యాంక్ ఏం చేస్తుంది, 9,700 నాకు క్యాష్ రూపంలో ఇస్తుంది. సో క్యాష్ అకౌంట్ డెబిట్ 9,700, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, సేమ్ లాజిక్. ఈ 300 నాకు ఎక్స్పెండిచర్ లాస్ కాబట్టి ఇంట్రెస్ట్ రూపంలో డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, ఇంట్రెస్ట్ రూపంలో 300 పడుతుంది. అర్థమైంది లాజిక్.
ఎండోర్స్ బ్యాంకుకి చేశానంటే స్ట్రక్చర్గా అర్థం చేసుకోండి, అది ఎంట్రీని బై హార్ట్ చేయకుండా నా దగ్గర ఉన్న బిల్లుని బ్యాంకుకి ఇచ్చేస్తున్నాను. సో క్రెడిట్ వాట్ గోస్ అవుట్, బిల్స్ రిసీవబుల్ వెళ్ళిపోతుంది. అట్ ద సేమ్ టైం బ్యాంకు వాళ్ళు నాకు 9,700 రూపీస్ నాకు ఇస్తున్నారు, డెబిట్ వాట్ కమ్స్ ఇన్. సో క్యాష్ నేను డెబిట్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తున్నారు, ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్ని అక్కడ నేను డెబిట్ చేయాలి. సో నేను ఇంట్రెస్ట్ని డెబిట్ చేస్తున్నాను. సో ఇక్కడ నాకు 10,000 మ్యాచ్ అయిపోయింది కదా. ఇక్కడ మళ్ళీ నాకు 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. 2 పాసిబిలిటీస్ ఏంది, నేను అతను నమ్మాను డబ్బులు ఇస్తా అంటే, అతను ఇచ్చిన బిల్తో బ్యాంకుకి వెళ్ళాను, బ్యాంకుకి నమ్మవలికాను, వాడు ఇచ్చేటోడు ఉన్నాడు ఇస్తాడు అని చెప్పి, బ్యాంకు నన్ను నమ్మింది. 1 మంత్ తర్వాత పేమెంట్ జరగాలి. ఇప్పుడు పేమెంట్ జరగాలంటే ఒకటి చేయాలి, నా కస్టమరు బ్యాంకుకి వెళ్ళి డైరెక్ట్గా పేమెంట్ చేయాలి. కస్టమర్ బ్యాంకుకి వెళ్ళి పేమెంట్ చేసినప్పుడు నాకేమైనా సంబంధం ఉందా? ఏం లేదు కదా. నాకు రావాల్సిన 10,000ల్లో 9,700 తీసుకున్నాను, 300 ఇంట్రెస్ట్, అది నా ప్రాబ్లం, నేను తొందరపడ్డందుకు నాకు అయ్యింది. అంతే తప్ప నాకు కస్టమరు బ్యాంకుకి వెళ్ళేసి డబ్బులు పే చేస్తున్నాడు. సో నేను ఎక్కడ ఇంపాక్టే అవ్వట్లేదు. కాబట్టి ఇది నో ఎంట్రీ, ఇది బై హార్ట్ చేయకండి, ఆలోచించండి. ఇక్కడ నేను చెప్తాను, ఇక్కడ షాప్ కీపర్, ఇది కస్టమర్, ఇక్కడ బ్యాంక్. సో కస్టమర్ పైన నేను బిల్లు డ్రా చేస్తున్నాను, ఆ బిల్లు నా దగ్గరకు వస్తుంది, ఆ బిల్లు నేను బ్యాంకుకి ఇస్తున్నాను. సో ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ ఏంది, హానర్ అయింది అనుకుందాం బిల్లు. ఈ కస్టమర్ వెళ్ళి డైరెక్ట్ బ్యాంకులోనే పేమెంట్ చేస్తున్నాడు. సో బ్యాంకులో పేమెంట్ చేసినప్పుడు ఈ షాప్ కీపర్కి ఎక్కడైనా ఎఫెక్ట్ పడుతుందా, ఎక్కడ పడాల్సిన అవసరమైనా ఉందా? లేదు కదా. అతను ఇస్తా అని చెప్పాడు, ఇచ్చాడు, నాకేం లేదు. సో నో ఎంట్రీ అని ఇక్కడ వచ్చేస్తుంది. బట్ రివర్స్లో తీసుకుందాం, ఈ కస్టమర్ ఏమన్నాడు, 1 మంత్ తర్వాత ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. బ్యాంక్ ఏమన్నది, బ్యాంకు కస్టమరే నమ్మలేదు, ఈ బ్యాంకు షాప్ కీపర్ నమ్మింది. నువ్వు బిల్ ఉందన్నావు కదా, వస్తుందన్నావు కదా, నేను డబ్బులు ఇచ్చాను, 1 మంత్ అయింది, నాకు ఇతను డబ్బులు ఇవ్వట్లేదు కస్టమర్ అని చెప్పేసి. సో ఈ బ్యాంకు కస్టమర్ దగ్గరికి వెళ్ళాడు, ఈ బ్యాంకు మళ్ళీ షాప్ కీపర్ దగ్గరికి వస్తాడు, వచ్చేసేసి అంటాడు, నువ్వు నాకు ఏదైతే బిల్ ఇచ్చావో ఆ బిల్లు చెల్లట్లేదు, ఆ బిల్లు పైన నాకు పేమెంట్ రావట్లేదు, నాకు 10,000 రావాల్సింది, ఆ 10,000 నువ్వే కట్టు, నాకు డబ్బులు రానందుకు ఒక 500 రూపీస్ ఫైన్ అంటాడు వాడు. ఓకే, సో దిస్ ఈజ్ లైక్ యువర్ బ్యాంక్ ఛార్జెస్ 10,500 రూపీస్. ఇప్పుడు షాప్ కీపర్ ఏమంటాడు, ఆ 500 అతను కట్టాల్సిన అమౌంటా? లేదు కదా. కస్టమర్ చేసిన తప్పుకి షాప్ కీపర్ కట్టాల్సి వస్తుంది. ప్రస్తుతానికి కడతాడు, బట్ తర్వాత ఈ కస్టమర్ దగ్గర నుంచే కలెక్ట్ చేస్తాడు. అంటే ఈ కస్టమర్ని మళ్ళీ డెటార్గా చూపించుకుంటాడు బుక్లో. ఎంతకి, నువ్వు కట్టాల్సిన 10,000 ప్లస్ 500 రూపీస్ ఫైన్. సో 10,500 రూపీస్కి ఈ కస్టమర్ని డెబిట్ చేస్తాడు. సో ఇక్కడ కస్టమర్ అంటే ఎవరు, డెటార్ XYZ 10,500 టు బ్యాంక్ 10,500. సో మీలో కొంతమంది అడగొచ్చు, సార్ 500 రూపీస్ ఎక్స్పెండిచర్ కదా, ఎక్స్పెండిచర్ ఎందుకు డెబిట్ చేయట్లంటే అది నా ఎక్స్పెండిచర్ కాదు, ఈ కస్టమర్ షాప్ కీపర్ ఎక్స్పెండిచర్ కాదు, ఇది కస్టమర్ ఎక్స్పెండిచర్. కస్టమర్ ఎక్స్పెండిచర్కి నేను నా P&Lలో డెబిట్ ఇవ్వదలుచుకోవట్లేదు, వాడి తప్పుకి వాడే కట్టాలి, 10,000 కట్టాలి ప్లస్ 500 కట్టాలి, బ్యాంకుకి 10,500 కట్టేస్తాను, ఇట్స్ ఫైన్ అంటాడు. సో ఇది 2 రకం. సో ఇది ఎండోర్స్మెంట్ విత్ క్రెడిటర్స్, అలాంటి ఇష్యూస్ని మనము నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.